మీరు నాకు ఏ శిక్ష వేసినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసినవన్నీ తప్పులే. చెప్పండి, నన్నేం చేయమంటారో చెప్పండి. అమ్మా శ్రీజ, ఈవిడ ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, నువ్వైతే చదువుకున్న దానివి కదా, నీకు అంతో ఇంతో లోక జ్ఞానం ఉంది కదా, ఇన్ని పాపాలు చేసిన దీన్ని క్షమించమంటావా? లేదన్నయ్య, ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. సంధ్యవతినిలాగే వింధ్యవతిని కూడా అనుకున్నాను. సంధ్యవతినకి ఎంత గౌరవం ఇచ్చానో వింధ్యవతినకు కూడా అంతే గౌరవం ఇచ్చాను. కానీ మన షాప్ తగలపెట్టడం ఏంటన్నయ్య? దేవత లాంటి వదిన మీద అన్నన్ని నిందలు వేయడం ఏంటి? నిన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలు అనడం ఏంటి? అంతేకాదమ్మా, కార్తీక పౌర్ణమి రోజు మీ వదిన నీళ్ళల్లో పడిపోయింది కదా, అందుకు కారణం కూడా తనే. మీ వదిన్ని చంపాలనుకుంది కూడా తనే అమ్మా. ఏంటోదినా ఇది? ఇలాంటి ఆవిడితో నువ్వు స్నేహం చేశావా? ప్లీజ్ శ్రీజ, నా స్నేహాన్ని ఇలా నిలబెట్టి మీరందరూ ప్రశ్నించొద్దు. అదేదో పొరపడింది, దానికి ఆవేశం ఎక్కువ. చిన్నప్పటి నుంచి అదంతే. మీకెవరికి దాని గురించి తెలియదు. సంధ్య, నువ్వింకా మాట్లాడద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నేను నీకు చెప్పుకోలేని మాటలు, చెప్పుకోలేని నిందలు ఎన్నో పడ్డాను. నీకు చెప్పుకోలేక ఎన్నో కన్నీళ్లు కార్చాను. ఇప్పుడు చెప్పమ్మా, ఇవన్నీ క్షమించమంటావా? అయ్యో పాపం అని ఇప్పుడు ఈ సంధ్య వింధ్యల చేతులు కలిపి నిన్ను క్షమించాను అని చెప్పమంటావమ్మా? చెప్పమ్మా. దీన్ని మెడపట్టి బయటికి గెంటేరా. ఇలాంటి దాంతో ఇంకా మాట్లాడరా, బయటకు పంపించేసాయి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. బయటకు వెళ్తావా? లేదంటే ఒకప్పుడు నువ్వు జుట్టు పట్టుకొని నా భార్యని బయటికి గెంటేసినట్టు నిన్ను కూడా జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి బయటికి గెంటేయమంటావా? ఆడవారిని గౌరవించే నేలపైన పుట్టినవాణ్ణి. పరాయి స్త్రీ జుట్టు పట్టుకోవడం, చెయ్యి పట్టుకోవడం లాంటి దిగజారుడు పనులు నేను చేయలేను. ఏమండి? కానీ నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, నువ్వు అసలు మనిషివే కాదు. చూసావుగా, ఇంతమంది అభిప్రాయం చెప్పిన తర్వాత నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి. ఏమండి? వింధ్య, ఏమండి? వింధ్య, మీరెన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను చేసిన దానికి మీరన్న మాటలు చాలా తక్కువ. కానీ ఒక్క మాట చెప్తాను, నా వల్ల తప్పు జరిగిపోయింది.
నన్ను తిట్టండి, కొట్టండి, కానీ కానీ నన్ను, నా సంధ్యని మాత్రం వేరే చెయ్యొద్దు ప్లీజ్. ఇంకా స్నేహం అంట స్నేహం. ఇక చాలమ్మా, ఇద్దరు కలిసి మాకు ఒరగబెట్టింది చాలు. పదవే శ్రీజ లోపలికి. క్షమించు సంధ్య, ఆవిడొచ్చి తప్పైపోయింది, నేను మారాను అని నాలో కన్నీళ్లు కారిస్తే నువ్వు కరిగిపోతావేమో. అవమానపడ్డ నేను ఎట్టి పరిస్థితుల్లో వింధ్యని క్షమించను. వింధ్య చేసిన తప్పుకి శిక్ష సంధ్య వింధ్యలు విడిపోవడమే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. భయ్యా, కొంచెం తొందరగా వెళ్ళండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇది గతంలోనే తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చినట్టు, ఇక తనకి పిల్లలు పుట్టారని రాసి ఇచ్చిన రిపోర్ట్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. ఈ సంధ్య వింజలు కలిసి ఎంత మోసం చేస్తున్నారు. మా అత్తయ్య చేత శ్రీమంతాలు జరిపించి హడావిడి చేయించి అడ్డమైన ఖర్చులు పెట్టించి భలే గేమ్ ఆడారు. ఇప్పుడు వెళ్ళి అత్త నిన్ను ఫోన్లు చేశారు, నిన్ను నమ్మించి మోసం చేశారు అని చెప్తే అబ్బబ్బబ్బబ్బబ్బా, మా అత్త రియాక్షన్స్ ఉంటాయి. మా అత్త ఏదైనా తట్టుకుంటుంది, కానీ మోసం చేస్తే తట్టుకోలేదు. ముఖ్యంగా ఇంటికి ఇంకో వారసురాలో వారసుడో వస్తున్నాడని చెప్పి శ్రీమంతానికి బంధువుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి షో చేసింది. ఇదంతా ఫేక్ అని తెలిస్తే సంజకి వింజకి అప్పుడుంటుంది అసలు ఆట. ఇప్పుడు మొదలవుతుంది. భయ, కాస్త స్పీడ్గా పోనివ్వండి. నువ్విప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. వింధ్య కావాలని చేసింది కాదమ్మా. ఇన్నాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు వింధ్య మారలేదు. మనందరి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సంధ్య గారి విషయంలో మారినట్టు ప్రవర్తించిందమ్మా. నిజమైన మార్పు ఇప్పుడు తనలో వచ్చిందమ్మా. అందుకే తన స్నేహితురాల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిందమ్మా. నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దమ్మా. ఇక చాలు.
నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకురా అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు? ఇన్నాళ్ళు తను మారింది అన్నది అబద్ధమా? తను నీతో సఖ్యతగా ఉన్నదంతా అబద్ధమా? మరి సీమంతం ఇవన్నీ ఏంట్రా? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారా? అసలు నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మీ అమ్మ కోపం నీకు తెలుసు కదరా, ఎందుకురా అందరూ కలిసి మీ అమ్మనిలా బాధ పెడుతున్నారు? ఏదున్నా నేరుగా చెప్పాలి గాని ఈ డొంక తిరుగుడేంట్రా? వద్దని చెప్తున్నా వింధ్యను అనవసరంగా అక్కడికి పంపించి ఎందుకురా మీ అమ్మని ఇలా హట్ చేస్తున్నావు? నేను చేసింది తప్పే నాన్న, కానీ తప్పక అలాంటి నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకోండి, ఇన్నాళ్ళు సంధ్య వింధ్య కలిసి ఉండాలని మనం కోరుకున్నాం కదా. వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ క్లియర్ చేసుకోవడానికి వింధ్య వెళ్ళిందే తప్ప తనకు వేరే ఉద్దేశమే లేదు. ఇక నువ్వు నాకు అసలేం చెప్పక్కర్లేదు. నీ భార్య నా మాట కాదంది, నువ్వు నా మాట కాదన్నావు. అసలు నాకు ఈ ఇంట్లో విలువ లేదు. పురే, సంధ్య వల్ల వింధ్య ప్రెగ్నెన్సీ పోయిందిరా, యాక్సిడెంట్ చేసిందిరా. ఆ కోపంతోనే నేను చీ కొట్టి చెంప పగలగొట్టాను. నాకు సంధ్య అంటే అభిమానం ఉండేది, కానీ ఎప్పుడైతే ఒక ప్రాణం పోవడానికి కారణమైందో అప్పుడే నాకు సంధ్య మీద అభిమానం చచ్చిపోయింది. నీకు నీ భార్య ప్రెగ్నెన్సీ పోయిందని నీకు ఎంత బాధ ఉందో అంతకన్నా ఎక్కువగా నేను బాధపడ్డాన్రా. ఎంతో ఆలోచించాన్రా. ఆలోచించి ఆలోచించి పిచ్చి లెగుస్తుంది నాకు. మీ గురించి ఆలోచించి నేను వద్దు అని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా నా మాట కాదని నేను చెప్తున్నా వినకుండా వింధ్యని సంధ్య దగ్గరకు పంపించావంటే నాకు విలువ లేదనే కదా? విలువ లేని చోట నేనెందుకురా? ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా. ప్లీజ్ అమ్మా, నేను నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నాకు ఏం చెప్పొద్దు. ఎప్పుడైతే నువ్వు నా మాట కాదని వింధ్యను పంపించావో, ఎప్పుడైతే వింధ్య నా మాటని ధిక్కరించి గడప దాటి వెళ్ళిపోయిందో అప్పుడే నేను బతికినా చచ్చిపోయిన శవంతో సమానంరా. అసలు నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏమండి, పదండి. అమ్మా, నాన్న 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 అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మ అమ్మ, నా మాట వినమ్మా. నాన్న 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 మీరేనా ఒకసారి చెప్పండి నాన్న. నాన్న అమ్మ, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోదు. ఇంకా ఇంకా తన కోపం పెంచి సమస్యని పెద్ద చేయకు. పదవాణి వెళ్ళిపోదాం. నాన్న, మనకి విలువ లేని చోట ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పద, వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా, ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట, చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. అయ్యో భగవంతుడా, నేనెంత తప్పు చేశాను. జీవితంలో క్షమించరాని తప్పు చేశాను. నా సంధ్యని ఏడిపించాను. నా సంధ్యని నేను అనరాని మాటలు అనేశాను.
నా సంధ్యపై నా తప్పుడు నిందలు వేశాను. ఏ సంధ్య అయితే నాకు బలం అనుకున్నాను, ఏ సంధ్య కోసం నేను ఈ ఊరొచ్చాను, ఇప్పుడు ఆ సంధ్యకి నేను దూరం అయిపోయాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు సంధ్య. ఏమండి, నా వింధ్య తప్పు చేసింది నిజమే, కానీ తన తప్పు తెలుసుకుని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చిన మనిషిని మనమేం చేశామంటే, తను మనల్ని బాధ పెట్టినట్టే మనం కూడా తనని బాధ పెట్టాం. ఇప్పుడు మనకి తనకి తేడా ఏంటండి? ఆడపిల్లండి, ముక్కు మీద కోపంతో ముందు వెనుక ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. చెప్పుడు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. అది మాట్లాడిన మాటలన్నీ తప్పే, చేసినవన్నీ తప్పే. కానీ తను చేసిన వాటికి శిక్ష తనని చంపేయడమేనా? వింధ్య ఇంత ఏడిస్తే, ఇంత బాధపడితే మన సమస్య సాల్వ్ అయిపోతుంది. వింధ్యని ఇంకా టార్చర్ పెడితే మన కోపం చల్లారుతుంది అన్న రూల్ ఏమైనా ఉందా? తప్పు చేసిన మనిషిలో పశ్చాత్తాపానికి మించిన మార్పు ఇంకే ఉంటుందండి. తనకి మనం మారే అవకాశం కూడా ఇవ్వకుండా, నువ్వు ఆ రోజు అలా చేసావు, ఈ రోజు ఇలా చేసావు, ఆ రోజు అలా మాట్లాడవని దాన్ని ఏడిపించి పంపించాం. దీనివల్ల మనం ఏం సాధిస్తామండి? నిజంగా నా వింధ్య నన్ను నానా మాటలు అన్నప్పుడు కూడా నేనెంత బాధపడలేదండి. ఇప్పుడు తను తప్పు తెలుసుకుని వచ్చింది. పిచ్చిదండి అది. నా కోసం ముందో వెనుక ఆలోచించకుండా, కట్టుకునే భర్త పేరేంటో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో చూడకుండా నా కోసం, కేవలం నా కోసం ఈ ఊరొచ్చిందండి. నన్ను అంతగా ఇష్టపడే వింధ్యకి ఒకే ఒక్క వీక్నెస్ అండి. మనమందరం ఆలోచించాక పని చేస్తే అదే పని చేశాక ఆలోచిస్తుంది. ఏదో ఒక రోజు వింధ్య నిజం తెలుసుకుంటుంది, పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగి వస్తుంది అని నాకు తెలుసండి. అందుకే తను ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా దాన్ని ఒక్కసారి కూడా పల్లెత్తి మాట అనలేదు నేను. నాకప్పటికీ ఇప్పటికీ వింధ్య పైన సహానుభూతుందే కానీ ఏమాత్రం కోపం లేదండి. తప్పు తెలుసుకుని కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డ అమ్మాయిని మీరు ఏడిపించి పంపించారు. నా వింధ్యకేమైనా జరిగితే ఇక్కడ సంధ్య బ్రతకదు అన్న సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. మిమ్మల్ని అనేంత పెద్దదాన్ని కాదు. నా స్నేహం విషయంలో మీతో పోరాడే శక్తి కూడా నాకు లేదు. వింధ్య వల్ల నేను అర్హత కోల్పోయానే కానీ వింధ్య లేందే నేను బ్రతకలేనండి. వింధ్యకి ఏ హాని జరిగినా ఇక్కడ సంధ్య ఊపిరాగిపోతుంది. ఇది హెచ్చరించడం కాదండి, నా రిక్వెస్ట్. మీరు నన్ను వింధ్యని కలవనివ్వకపోయినా పర్వాలేదు, కానీ వింధ్యని ఏకవచనంతో మాట్లాడి బాధ పెట్టి తనని ఇంకోసారి ఇలా ఏడిపిస్తూ పంపించద్దు ప్లీజ్. నాకు మీరంటే ఎంత ఇష్టమో వింధ్య అంటే కూడా అంతే ఇష్టం. నాకు మీరు కావాలి, వింధ్య కావాలి. వింధ్య లేకపోతే ఈ సంధ్య బ్రతకదు, అలాగే ఈ సంధ్య లేకపోతే వింధ్య ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి, మా స్నేహాన్ని వేరు చేయకండి.
అమ్మా 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 ప్లీజ్ అమ్మా 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 నా మాట వినమ్మా అమ్మా వెళ్ళొద్దమ్మా ప్లీజ్ రేయ్, అమ్మా నన్ను విసిగించొద్దని చెప్పానా వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా 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 ప్లీజ్ అమ్మా 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 నేను చెప్పేది వినమ్మా వెళ్ళొద్దమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అమ్మా నా మాట వినమ్మా నాన్న మీరైనా చెప్పండి నాన్న. అత్తయ్య లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? టూర్ వెళ్తున్నారా? టూరు లేదు గీరు లేదు. ఇంట్లో జరుగుతున్న అవమానాలు చాలు, నువ్వు కూడా వచ్చేసేయ్. మనం వెళ్ళిపోదాం. నా మాట కొడుకు విండు, కోడలు విందు ఎవ్వరూ వినరు. అలాంటప్పుడు అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? పదండి వెళ్దాం. అమ్మా నా మాట కొంచెం వినమ్మా. అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్లాల్సింది మనం కాదు, నీ కోడలు. మౌనిక నువ్వు నోరు మూస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది. రేయ్ నువ్వాగు. ఏం మాట్లాడుతున్నావే? వింధ్య వెళ్ళిపోవడం ఏంటి? అత్తయ్య నీ కోడలు నిన్ను చాలా మోసం చేసింది. సంధ్య వింధ్య కలిపి నిన్ను ఫూల్ని చేస్తున్నారు. ఏ మౌనిక, తెంగరగా మాట్లాడొద్దు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త సమస్యలు తీసుకురావద్దు. వాణి, నువ్వు తన మాటలేం పట్టించుకోవద్దు. మీరాగండి. ఏయ్ వాళ్ళేం చేశారు చెప్పు. మీరిద్దరూ నన్ను తిట్టినా బావ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. వాళ్ళు నా గురించి నీకు చెడుగా చెప్తారు. నువ్వవేమీ నమ్మొద్దు. నాకు బావన్నా నువ్వన్నా చాలా అభిమానం. నన్ను ఇంట్లో మీరొక కూతురులాగా చూసుకున్నారు. వింధ్య సిస్టర్ నిన్న మొన్నటి వరకు సంజయ్కి బావకి ఎలా అయితే అంటగట్టిందో ఇప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేసి నాకు బావకి అంటగడుతుంది. ఇవన్నీ కాదు, అసలు జరిగిందేంటో ముందు అది చెప్పు. నన్ను మోసం చేయడం ఏంటి? నన్ను ఫూల్ని చేయడం ఏంటి? ఫోన్లు చేయడం కాకపోతే ఏంటత్తా? అసలు తను ప్రెగ్నెంటే కాలేదు. ఆ వింధ్య సిస్టర్కి అసలు పిల్లలే పుట్టరు. ఎంతమందిని మోసం చేస్తావు వింధ్య? నువ్వు సంధ్య కలిసి హాస్పిటల్లో ఆడిన డ్రామా మొత్తం తెలిసిపోయింది. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటకు పంపించు. వెళ్ళు, బయటకు వెళ్ళు. వింధ్య